హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటంటే లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. దేవుడు యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకు ఎక్కువగా దేవుని యొక్క దయ ఉన్నది. వయసునందును కూడా దేవుని దయ ఉన్నది. మనుషుల యందు కూడా దేవుని దయ ఉన్నది. నాకు ఇప్పుడు ఏ దయ లేదని నీవు అనుకుంటున్నావా? ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు నీకు అన్నీ ఇవ్వబోచున్నాడు. ప్రియ కుమార్తె కుమారుడా, నువ్వు నమ్మినట్లయితే దేవుని విశ్వసించు. ఈ యొక్క శుభదినములలో దేవుడు నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయబోతున్నాడు. కనుక నీకు మెండైన ఆశీర్వాదములు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక నీవు అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి నడుచుకునము. దేవుడే నీకు సహాయముగా నిలబడి సహాయం చేస్తాడు. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తి గల యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరి మీదకి ఈ యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపి వాళ్ళను బలపరచండి. ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదములతో అద్భుతములతో మీరు నింపి సహాయం చేయమని నజరేయుడు సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.